ఈరోజు ఢిల్లీలో ఒక కోట్లాది మంది యొక్క ఉపాధికి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడానికి ఆ సమావేశంలో పెద్ద సమావేశంలో పాల్గొని వస్తున్నటువంటి శంకరన్నని దక్షిణ ఎక్స్ప్రెస్ ట్రైన్లో వివరాలు అడిగి చేసుకున్నాం, ఇంటర్వ్యూ వెల్కమ్ శంకరన్న. ఈరోజు అంటే ఒక క్వశ్చన్ ముందు అడిగిన తర్వాత మళ్ళీ కొంచెం కూడా ఈరోజు మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళి ఒక పెద్ద సమావేశంలో పాల్గొని ఒక పెద్ద ప్రముఖులతో మాట్లాడుతున్నారు. ఏ పని ముందు అందరికీ చేయి మీ అందరికీ మనందరికీ తెలుసు, మీరు కూడా పాల్గొన్న కార్యక్రమంలో నరేగా బచావో మోర్చా అని చెప్పి ఒక దేశవ్యాప్తంగా ఒక ఆందోళన సంస్థ ఇటీవల ఏర్పడ్డది. ఇది ఏర్పడడానికి ముఖ్య కారణం మీరు అన్నట్టు దాదాపు ఈ దేశంలో 20 కోట్ల మంది దళితులు, ఆదివాసీలు, బీసీలు, మహిళలు ఉపయోగపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వము రద్దు చేసి వికసిత్ భారత్ గ్రామ్ పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం మొత్తం కూలీల హక్కుల్ని హరించే విధంగా ఉంది. అయితే ఉపాధి హామీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము కూలీలకు హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా హక్కుల్ని మొత్తము హరించే విధంగా రామ్జీ చట్టం ఉంది. ఆ చట్టాన్ని రద్దు చేయాలి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున జాతీయ సదస్సు జరిగింది. ఈ జాతీయ సదస్సులో దాదాపు ఒక 20-25 రాష్ట్రాల నుంచి కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, సామాజిక కార్యకర్తలు, ఈ పార్లమెంటరీ లోక్సభ లీడర్లు, ప్రతిపక్ష నేత ఎల్పీ లీడర్ రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు, రాజ్యసభ సభ్యులు కూడా ఇట్లా అనేక మంది సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక గొప్ప ప్రయత్నం చేయడానికి మీరు వెళ్ళి వస్తున్నారు. అయితే దీని గురించి మళ్ళీ కంటిన్యూషన్ లో మాట్లాడదాం. మిమ్మల్ని అందరూ శంకరన్న అని పిలుస్తుంటారు. నిజంగా మీ పేరేంటని? నా పేరు రికార్డులో అయితే శంకరయ్య, రికార్డులో అయితే శంకరయ్య, అందరూ శంకర్ అంటారు. శంకర్ ప్రధానంగా పేరు, పత్రికల భాష కానీ శంకర్ నా పేరు. ఆత్మీయంగా అనేక మందికి ప్రజా సంస్థతో పనిచేస్తుంది కాబట్టి ప్రజలు ఇటువంటి సోదరులు, ఆత్మీయ సోదరులు అందరూ అన్నాన్ని తెలుసుకుంటారు. విద్యాభ్యాసము అదంతా ఏంటి? బాల్యము, విద్యాభ్యాసము మాది సిద్దిపేట జిల్లా, అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమాల కేంద్రం. ప్రజాయుధ నౌక గద్దరను పుట్టిన, అదేవిధంగా మాస్టర్జీ పుట్టిన ఒక పెద్ద విప్లవోద్యమం నడిచిన గ్రామం అది. ఇప్పుడు సిద్దిపేట జిల్లా ఇరుపేట మండలం ముప్పల్లి గ్రామం. 10th వరకు మా ఊరిని చదువుకున్న, 10 వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల చదువుకున్న సంక్షేమ హాస్టల్లో చదువుకోవడం జరిగింది. అక్కడ 10th తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థి ఉద్యమాలు చూస్తున్న ఇంటర్మీడియట్ పూర్తి చేయడం. తర్వాత డిగ్రీ విద్యార్థులు విప్లవ విద్యార్థి కార్యకర్తగా జరగడం జరిగింది. తర్వాత ఒక 14 తిరిగి మళ్ళీ డిగ్రీ పాస్ అయ్యి తర్వాత ఎంఏ సోషాలజీ చేసి తర్వాత ఎంఎస్ డబ్ల్యూ మధ్యలో వదిలేసి, సో ఎల్ఎల్బి కూడా మధ్యలో వదిలేసి, ఇది బాల్యము విద్యాభ్యాసం సంబంధించిన పరిస్థితి. మొత్తంగా ఈ 90వ దశకం అది మొత్తం తెలంగాణ అంతా ఒక విప్లవోద్యమం నడుస్తున్న ప్రాంతం అది, ఆ సమయం అది. పిడిఎస్యు అనేది ఒక ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్, కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జంపాల ప్రసాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఏదైతే మనం అనుకుంటామో వాళ్ళ నాయకత్వంలో ఉన్న హాస్టల్ ఉన్న విద్యార్థి సంఘంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయాలి, హాస్టల్ కమిటీ సభ్యులుగా, తర్వాత గ్రామ మండల సమితిగా, తర్వాత డివిజన్ కమిటీగా, తర్వాత జిల్లా కమిటీగా, తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా. ఆ సమయంలోనే పోలీసులు నిత్య నిర్బంధాన్ని ఎదుర్కోవడం జరిగింది. పోలీసులు విద్యార్థి సంఘంలో పనిచేయడం కూడా అన్నాడు జీర్ణించుకుపోయేవారు. విద్యార్థి ఉద్యమంతో ఒక చైతన్య ఉద్యమం అది, విశ్వోద్యమానికి అనుకూలమైన ఉద్యమం అది. ఆ సందర్భంలో మొత్తము పట్టిస్తే 2 లక్షలు ఇవ్వతాం అని చెప్పి అప్పటి ఎస్పీ బీకేసీ, ఇప్పుడు చాలా ఎన్నికల సంస్కరణ కోసం రకరకాల దేశాలు వేసి మాట్లాడుతున్న ఎస్పీ సింగ్ అని, వినయ్ కుమార్ సింగ్, ఆయన పట్టిస్తే 2 లక్షలు అని చెప్పి రివార్డు కూడా ప్రకటించాడు. అయితే విద్యార్థి ఉద్యమం ఆనాడు విద్యార్థుల కోసమే కాదు, మొత్తం సామాజిక తాడిత పీడిత ప్రజల కోసం, రైతాంగం కోసం, కార్మికుల కోసం పనిలో కూడా, ఉద్యమంలో కూడా ఆనాడు విద్యార్థి ఉద్యమం పనిచేస్తుంది.
అదే మీరు PDSU వైపు విద్యార్థి ఉద్యమంలో ఉన్నా కానీ మీ పెళ్లి అయిందా లేక ఆ తర్వాత అయిందా? విద్యార్థి ఉద్యమంలో అయినప్పుడు పెళ్లి ఎక్కడ పెళ్లి సమయం మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ చదువుకున్నారా? ఉద్యమంలో బాగా పెళ్లి తర్వాత 10వ తరగతి చదువుకున్నాం. అంటే మీకు జనరల్ గా 2 వివాహాలు అయినాయి అన్నట్టుగా ఏ సందర్భంలో వదిలేసాం, పెళ్లి చేసుకుంటాం. వారు కూడా ఉద్యమ ప్రస్తుతం కొన్ని చనిపోయింది, కానీ ఇప్పుడు మీ సంతానం 3 2 బాబులు, ఒక అమ్మాయి. ఏం చదువుతున్నారు? అమ్మాయి లండన్ లో MA చేస్తుంది. మధ్యలో చనిపోతారు. నుంచి విప్లవ భావాలు ఉండి విప్లవోద్యమం PDS ఇలాంటి దాంట్లో పనిచేసింది మీరు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఒక 10 ఏళ్ల పైన మీ వెనుకలు ఎప్పుడు అంబేద్కర్ గారే కనబడుతుంటారు. ఇటువైపు రావడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎక్కడ మలుపు ఎట్లా జరిగింది? దీనికి కొంత మనము చరిత్ర మాట్లాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమానికి ఎందుకు రావాల్సి వచ్చింది. ఇంతకుముందు PDS విద్యార్థి సంఘం మాది పూరు దళిత విలేజ్, మాలా విలేజ్. మా ఊర్లో మాలో తప్ప ఇంకోరు ఉండదు. మేము చదువుకున్నప్పుడు మా ఊర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ను విప్లవ పార్టీ పెట్టించింది. విప్లవ పార్టీ పెట్టించింది కానీ అంబేద్కర్ ఎవరు ఏంది అనేది ఎక్కడ బోధన చేయలేదు. అంబేద్కర్ సంఘం పెట్టించి అంబేద్కర్ సంఘం పెట్టి రైతుల్ని కూలీలను ఆర్గనైజ్ చేసి తప్ప అంబేద్కర్ తెలియదు. మేము ఇంకా విద్యార్థి పనిచేసే 95 కాలంలో మొత్తం ఆనాటి సిపిఎం జనశక్తి పార్టీలో విప్లవోద్యమ పార్టీలో కులం మీద ఒక బహిరంగ చర్చ జరిగింది. కమ్మడి మారోజు గారు మనకు తెలిసిన ఒక నేత. ఆయన నాయకత్వంలో కేవలం వర్గ పోరాటాలు కాదు, ఈ దేశంలో మార్క్స్, ఎంగెల్స్, లెనినే కాదు, పూలే, అంబేద్కర్ భావాజాలంతో విప్లవోద్యమం నడపాలి, వర్గకుల పోరాటాన్ని చేయాలని చెప్పి ఒక చర్చ సందర్భంగా అప్పుడు అంబేద్కర్ గారిని తెలుసుకుంటారు. ఊహిస్తే అంబేద్కర్ అనేది అప్పుడు విద్యాసంఘం అంబేద్కర్ గురించి క్లాసులు పెట్టించి అంబేద్కర్ పోరాట చరిత్ర ఇవన్నీ తెలియజేయాలి. ఏ సంవత్సరం ఏంటది? ఎలక్షన్ నుంచి అంబేద్కర్ వైపు ఏ సంవత్సరంలో మొదలైంది మీ ప్రయాణం? 1995-96లోనే లెఫ్ట్ లో ఉండగానే, విప్లవోద్యమంలో ఉండగానే మేము అంబేద్కర్ పూలే గురించి నేర్చుకోవడం జరిగింది. PDS విద్యార్థి సంఘంలో పెద్ద చర్చ జరిగింది. అంబేద్కర్ ఏంటంటే మేము PDS ఉద్యమంలో చూపించినప్పుడు కాంగ్రెస్ గాంధీ అంటనా వాళ్ళకి ఏం చేశారని చెప్పి అంబేద్కర్ ఒక పెద్ద పుస్తకం రాసిన పుస్తకాన్ని మేము ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేసి దాన్ని తెలుగులో వేసి పెద్ద ఎత్తున పంచడం జరిగింది. సేమ్ టైంలోనే ఈ రాష్ట్రంలో మాదిగ ఉద్యమం కూడా నడుస్తూ ఉంది. ఫస్ట్ టైం ఒక కుల ఉద్యమానికి కులం పేరుతో వస్తున్న డిమాండ్లకు మొదటిసారి రాష్ట్రంలో PDS అనే విద్యార్థి సంఘం మారోజు వీరన్న ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం మాత్రమే మద్దతు ప్రకటించింది. తర్వాత జనం వచ్చిన తర్వాత ఎక్కువ మంది సమూహము ఎక్కువ మంది తర్వాత మేము కూడా మద్దతు అని చెప్పారు చాలా మంది. కానీ ఉద్యమం పుట్టుక సందర్భంగానే PDS విద్యమాన ఈ దండోర ఉద్యమానికి మద్దతు పలకడం జరిగింది. అట్లా అంబేద్కర్ ను ఆలోచన జరిగింది. అంబేద్కర్ గురించి చదవడము, నేర్చుకోవడము, క్లాసులు, పొలిటికల్ క్లాసులు చెప్పడం, అట్లా అంబేద్కర్ సిద్ధాంతాల వైపు మొదలడం జరిగింది. ఇంకొక దీంట్లోని మీరు మీ పల్లెనే, మీ ఊరే మాలపల్లె అని అన్నారు, ఒక మాల కుటుంబం అన్నారు. ఉద్యమం మాదిగ రిజర్వేషన్ కోట సమితి ఉద్యమం అంతా కూడా ABCD వర్గీకరణకు సంబంధించి షెడ్యూల్ కులాల్లో వర్గీకరణ జరగాలనేది. ఈ కోణంలో ఉద్యమ సంస్థగా మీరు అందులో చర్చించినారు వేరే, కానీ మీ వ్యక్తిగతంగా కూడా ఆ డిమాండ్ పట్ల సానుకూలంగా ఉండేదా? PDS విద్యార్థి సంఘం కార్యకర్తలకు, విప్లవోద్యమ కార్యకర్తలకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ఆమె సంఘం అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా ఉంటుంది. రెండోది సంఘం అభిప్రాయాన్ని ఏకాగ్రంగా ఆమోదించడంలో ABCD జరగాల్సిందే. ఎవరి జనాభా వారి ప్రకారం వారి వాటా చెప్పాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే సామాజిక సూత్రం చెప్పాడు. ఆ సోషల్ జస్టిస్ సూత్రం ప్రకారం మేము ఇంతమంది మాకంత వాటాని PDS మొట్టమొదటిసారి ఆ డిమాండ్ ను ఈ రాష్ట్రంలో వినిపించింది. అట్లా మరీ దండోరా ఉద్యమం మేము ఎంతమంది మాకు వాటా అని అంత పొలిటికల్ గా అంత సోషల్ జస్టిస్ సూత్రంగా రాలేదు. మాకు ABCD జరగాలని చెప్పింది. కానీ PDS విద్యార్థి ఉద్యమం మేము ఎంతమంది మాకంత వాటా మేము దండోర ఉద్యమానికి సంఘం వ్యక్తిగతంగా మాలగా పుట్టినప్పటికీ నేను మెదక్ జిల్లా మాదిగ దండోర ఉద్యమానికి కన్వీనర్, సంఘీభావ కమిటీ కామ్రేడ్ గద్దరున్న
ప్రజాయుద్ధం ఒక గద్దరం రాష్ట్రంలో కన్వీనర్ అయితే ఒక మాల, నేను ఏ జిల్లాలో కో-కన్వీనర్, మా కన్వీనర్ సిద్ధారెడ్డి ఉండేది, అనిల్ సిద్ధారెడ్డి అని, నేను కో-కన్వీనర్. ఇప్పుడు అట్లా 91-92 మేము అరెస్ట్ అయ్యాం. చలో హైదరాబాద్ కు ఎంఆర్ పిలిపించిన మేము సోషల్ జస్టిస్ సూత్రాన్ని నమ్మాం. ఇప్పటికీ అదే నమ్ముతా ఉన్నాం. అది పీడిఎస్ లో ఉన్నా లేకున్నా, మేము పీడిఎస్ లో వచ్చిన తర్వాత దళిత భోజన ఫండ్ వచ్చిన తర్వాత కూడా దళిత భోజన ఫండ్ కూడా అదే సోషల్ జస్టిస్ సూత్రాన్ని ఆమోదించింది. అది వర్గీకరణ జరగాలి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లాంటి ప్రాంతీయ డిమాండ్స్ సంబంధించి కూడా తెలంగాణ కూడా జరగాలని చెప్పి దళిత భోజన ఫండ్ కూడా ఏకీభవంతో చేసిన పరిస్థితి. సేమ్ టైం ఇదే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఇలాంటి హక్కుల సంఘాలు కావచ్చు, మీ పైన ఎప్పుడైనా మీరు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని వ్యతిరేకించి కానీ, లేకపోతే నువ్వు మన వైపు ఉండాలనేది కానీ ఎప్పుడైనా అలాంటి జరిగినాయి? చాలా సందర్భాల్లో చర్చ జరిగింది. నువ్వు మాలోడే అని చెప్పారు, మాల సంఘ నాయకులు మాలోడే గారు మాలోడికి పుట్టని అని చెప్పి నిందారోపణలు చేశారు. కానీ అటువంటి అటు ఆరోపణలు మన కమిట్మెంట్ ముందు, మన ఆచారం ముందు పెద్ద సమస్యలు కాదు. ఇవాళ వరకు ఇక్కడ జరిగిపోయింది, ఎవరు ఆపలేదు. ఆ రోజే పోలీసు ఉద్యమం జెంటిల్మెంటల్ అగ్రిమెంట్ కోసం ప్రయత్నం చేసింది. టీవీ రావును కృష్ణమాయి గారిని కూర్చోబెట్టి మాలామాదిగల మధ్య మిత్రవైద్యం తప్ప ఇది శత్రువైద్యం కాదు, ఈ శత్రువైద్యం పోతులు అని చెప్పి ఇద్దరు నాయకులకు ఉద్బోధన చేశారు. ఈ కుట్రను వల్ల చంద్రబాబు నాయుడు కమ్మడి వీరన్న కూడా కమిట్ తోటి చేశాడు. వీరన్న కనుక ఉంటే అసలు ఉద్యమం ఇంత రోజులు వెళ్ళిపోతుంటే ఇంత వైషమ్యాలు మాలామాదిగల వద్ద రాకుండే. దీన్ని పెంచి పోషించి పాలకవర్గం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ వైషమ్యాలు మరింత పెంచి పోషించాడు. అట్లా అంటే మేము ఆ సూత్రంతో కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎవరు ఏమన్నా మేము పెద్దగా పట్టించుకునే పరిస్థితులు. ఇప్పటికి కూడా ఇంకా కొన్ని విషయాల్లో కూడా నడుపుతూ ఉంటారు, మేము పెద్ద పట్టించుకోవాలి. మేమే మాల సమర సంఘం పెట్టాము. మేమే ఈ అంబేద్కరిజం వైపు వచ్చినారు పీడిఎస్ నుంచి. సేమ్ టైం దళిత బహుజన ఫ్రంట్ లోకి ఎలా లీడర్షిప్ లోకి లేదంటే కార్యకర్తగా ఎప్పుడు మీరు ప్రవేశించారు? నేను పీడిఎస్ ను వదిలేసిన తర్వాత హైదరాబాద్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు నా పాత మిత్రుడు అమరుడు రామలింగం, ఆయన కూడా పీడిఎస్ ని వదిలేసి జర్నలిస్ట్ గా పనిచేస్తాను. నేను కూడా జర్నలిస్ట్ గా హైదరాబాద్ లో 2003-2004 ప్రాంతంలో పనిచేస్తున్నాం. 2004లో అనుకుంటా అప్పుడు మా ఆఫీస్ పక్కనే ఆంధ్రభూమి దక్కన్ క్రాంతిల ఆఫీస్ పక్కనే సాహస్ అని ఒక సెంటర్ ఉంటుంది. అక్కడ రామలింగం అటు ఇటు తిరుగుతా ఉండే. అన్న ఇక్కడ తిరుగుతున్నాయి, ఇక్కడ ట్రైనింగ్ నడుస్తుంది రాబాయ్, రాడాబాయ్ అన్నాడు. సాక్షి అని ఒక దళిత్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మీద ట్రైనింగ్ ఇస్తా ఉంది. అక్కడికి నన్ను తప్పటి నేను కూడా పోయాను. 4 రోజుల ట్రైనింగ్. నేను అప్పుడు విలేకరు 4 రోజులు పక్కన పెట్టి పర్సనల్ ట్రైనింగ్ కు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి మా వినయ్ నచ్చాడు. వినయ్ కుమార్ దళిత్ భోజన ఫ్రంట్ వ్యవస్థాపకుడు వినయ్ కుమార్ వచ్చారు. ఆయన కూడా లెఫ్టిస్ట్ ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చాడు. ఈ కులవర్గ చర్చలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నాడు. దళిత మాసంలో చుండూరు ఉద్యమంలో చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు ఆయన. నా మాటలు బట్టి నాతో దోస్తా తీసి అప్పుడు ఫోన్లు లేవు, మాట్లాడుకుంటున్నాం. అట్లా మేము ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గ్రామాలకు వెళ్ళాం. సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లాలో తిరుగుతా ఉంటే మేము MDSS అని ఒక సంస్థ కూడా పెట్టాం, మంచిర్యాల దళిత సేవా సంస్థ. ఆ సందర్భంలో వినయ్ కుమార్ గారు పరిచయం అయ్యాడు. 2004లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ ముఖ్యమంత్రి వచ్చాడు. అప్పుడు ఇందిరాప్రభ అని ఒక జలప్రభ పథకం వచ్చింది. ఇందిరాప్రభ అని భూమి అభివృద్ధి పథకం వచ్చింది. దాన్ని మానిటరింగ్ చేయాలని మెదక్ జిల్లా నుంచి కావాలంటే నేను అప్పుడు జర్నలిస్ట్ ఉన్నాను. కానీ మాకు తెలిసిన కార్యకర్తలను ఆ పని అప్పచెప్పి నేను కూడా పని ఫాలో అప్ వచ్చింది. అట్లా DPF కు వెళ్ళడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 2004 అనుకుంటే ఇవాళకి 2025 ఆల్మోస్ట్ 20 సంవత్సరాలకు పైగా ప్రయాణం. ఈ 20 సంవత్సరాల్లో సంక్షిప్తంగా మీరు ఈ దళిత భోజన ఫ్రంట్ ద్వారా ఇతర సామాజిక వర్గాలను కూడగట్టడము, ప్రజల్ని కూడగట్టడము, మీరు చేసిన కార్యక్రమాలు జస్ట్ ఏ కార్యక్రమాల్లో ఎక్కువ మీరు భాగమైనారు? ఈ సుదీర్ఘ ప్రయాణంలో చాలా ముఖ్యమైన అంశాల మీద పనిచేశాం. 2005లో నేను కరెక్ట్ గా DPF లో చేరిన సందర్భంలో ఈ దేశంలో చాలా సోషల్ విప్లవాత్మకమైన చట్టాలు వచ్చినాయి. అది జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కావచ్చు, సామాజిక భద్రత చట్టం కావచ్చు, సమాచార హక్కు చట్టం కావచ్చు. ఈ సందర్భంలో వచ్చింది. ఈ టైంలో తెలంగాణ ఉద్యమం కూడా నడుస్తాం. ఈ వీటితో అమలు కోసం పనిచేస్తూనే SC/ST సప్లాన్ చట్టం రావాలి దేశంలో, రాష్ట్రంలో అని చెప్పి 3 రాష్ట్రంలో ఒక పెద్ద పోరాటం నడిచింది. 3 రోజుల పాటు దీక్ష నడిచింది. ఇందిరాపార్క్ లో మీకు కూడా తెలుసు. అది మార్చి 25, 22, 23, 24, 25. యాక్చువల్గా నేనే మా సంఘం తరఫున DPF నిరాహార దీక్ష కూర్చోవాలి. కానీ
నన్ను వద్దని మా నాయకత్వం వినయన కూర్చోవడం జరిగింది. అట్లా ఒక చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. చట్టాలు చాలా ఉన్నాయి, అప్పటికే చట్టం వద్దు అని వ్యతిరేకిస్తున్న కొంతమంది. కానీ ఈ ప్రయాణంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. ఈ ప్రయాణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇందిరాప్రభ లాంటి పథకాల ద్వారా దళితుల భూముల్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాటి ఉమ్మడి మెదక్ జిల్లాలో 2005లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మెదక్ వచ్చాడు. డాక్టర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చారు. పేరే ప్రధానమంత్రి పట్టాలు అని చెప్పి. ఆ ప్రయాణంలో 2005 ఇచ్చిన పట్టాలకు 2011 వరకు కూడా భూమి చూపించలేదు. అప్పుడు డిబిఎఫ్ ఒక పెద్ద ఉద్యమం చేసింది. పట్టాలు మా దగ్గర, మా భూములు ఎక్కడ అని చెప్పి ఒక గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక పెద్ద ఉద్యమం చేసి పాదయాత్రలు చేసి ఇక్కడున్న కార్యకర్తలు కమిటీ సంజీవ్ కావచ్చు, కమిటీ ఏగొండ స్వామి కావచ్చు, నడిచాం మేము. గిరిపల్లి నుంచి శ్రీగల్పు నుంచి సిద్దిపేట ఆర్డీఓ దాకా నడిస్తే దాని అప్పటి శాసనసభ ప్రతిపక్ష ఉపనాయకులు ఉన్న హరీష్ రావు లాంటి వారు కూడా మద్దతు ప్రకటించి ఆ ఉద్యమాన్ని చేశారు. ఒక 300 ఎకరాలకు మేము పట్టాలు సాధించుకోగలిగాం. ఆ 300 ఎకరాలకు ఈ పోరాటంలో అది చాలా జీవితంలో మర్చిపోలేని ఒకటి. రెండోది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం. మేము పోలీస్ స్టేషన్ కు తనుదిలే పని అది ఉద్యమంలో. కానీ అదే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పోలీసు దగ్గర కూర్చొని, ఎస్ఐ దగ్గర కూర్చొని ఆ ఎఫ్ఐఆర్ నంబర్, క్రైమ్ నెంబర్, జీడీ, ఆ జీడీ ఎంట్రీ ప్రింట్ చేసింది అని చెప్పి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి అట్లా పోలీసుల్ని ప్రశ్నించే, అట్లా ఎస్సీ ఎస్టీ చట్టం అమలు కోసం, కుల నిర్మూలన కోసం, దాడుల నివారణ కోసం అనేక మందికి చట్ట ప్రకారం రావాల్సిన నష్టపరిహారాన్ని సాధించుకోవడం జరిగింది. పునరావాసం సాధించుకోవడం జరిగింది. ఇది అంటే ఇటువంటి విషయాల మీద బాగా చేయడం జరిగింది. రెండోది, ఎవరు చేయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎవరు చేయని పని డిబిఎఫ్ చేసింది. ఉపాధి హామీ చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది, పని ఇవ్వకపోతే దరఖాస్తు పెట్టుకుంటే 15 రోజులు పని ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి. మేము ఈ ఉపాధి హామీలో పనిచేస్తున్నప్పుడు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పటి కాంగ్రెస్ దళిత నేత కొప్పురాజు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మా మండలానికి దళిత ఇచ్చాం. ఆయన వేగంగా మాట్లాడారు దళిత మీటింగ్ లో. మీరు ప్రజా సంఘానికి ఇంటే మాట్లాడతారు, మీ తమ్ముడు దరఖాస్తు పెట్టుంటే నిరుద్యోగ బుద్ధి సాధిస్తారంటే, సంవత్సరం నిరుద్యోగ ముందుకు రాకముందే దరఖాస్తు పెట్టిస్తాం, నిరుద్యోగ బుద్ధి సాధిస్తామని చెప్పి ఆయన సవాల్ను ఓపెన్ గా ఆ సవాల్ స్వీకరించినప్పుడు అప్పటి ఎమ్మెల్యే రామలింగారెడ్డి, అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ బాలయ్య గారు, వీళ్ళందరూ ఉన్నారు. మేము స్వీకరించాం. మురళి గారు అప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ స్వీకరించాం. ఈ మురళి గారు, రాజు గారు అంటే ప్రజా సంఘాల పట్ల చిన్న వ్యతిరేకత బాగుంది. మేమే విప్లవం సాధిస్తామని అనే నాయకులు ఇద్దరు, రాజు గారి, మురళి గారి. ఇట్లే వాళ్ళే మేమే పెద్ద రాడికల్, మేమే సంఘాలను మహిళా తీసుకొచ్చామని అనే భావన ఉంటారు పాప వాళ్ళు. వాళ్ళ సవాళ్ళు స్వీకరించి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో 3,11,000 రూపాయలు ప్రభుత్వం మెడలు వచ్చి నిరుద్యోగ సాధించాం. అది ఇది ప్రధానమంత్రి పట్టాలు, 300 ఎకరాలకు పట్టాలు సాధించడం, రెండోది ఈ నిరుద్యోగ సాధించడం, ఎస్సీ సప్లాన్ చట్టం సాధించడం అనేది ఉద్యమ ప్రయాణంలో ఒక మైల్ రాయిడ్ లాంటిదని చెప్పొచ్చు. ఓకే, ఓవరాల్ గా ఈ ఉద్యమ ప్రయాణంలో అటు వామపక్ష భావజాలంలో కావచ్చు, ఇటు అంబేద్కర్ భావజాలంలో కావచ్చు, మీరు చాలా సంతృప్తిగా ఉన్నట్టుగా అనిపించింది. అంటే విప్లవోద్యమంలో వచ్చినప్పుడు, విప్లవ ఉన్నప్పుడు ఇంకా చాలా చైతన్యంతో పనిచేశాం. ఇప్పుడు 12 సంవత్సరం పెరిగింది. కానీ ఈ సంఘంలో వచ్చిన తర్వాత విప్లవోద్యమం అంటే కత్తుల వద్ద నిత్యము పనిచేయాల్సిందే, ప్రతి క్షణం పనిచేయాల్సిందే. రెండు ఉద్యమాల్లో సంతృప్తి ఉన్నది. చాలాసార్లు కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, ఆవేదన వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ సంతృప్తిగానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. 2-3 సంవత్సరాల ముందు నుంచి చూస్తున్నాను నేను కూడా. మీరు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమము చేస్తూ, అంటే పాదయాత్ర కూడా ఏదో చేసినారు. తర్వాత అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి దాంట్లో ప్రధానంగా డిమాండ్ చేస్తూ కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఏమి ఆ సందర్భం ఎందుకు వచ్చింది? అది ఆ పరిరక్షణ అనేటువంటి భయం కానీ, లేకపోతే అది ఏంటి అని? ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం భారత రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కుల్ని క్రమక్రమంగా తొలగించేస్తాం. మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారు. మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని చెప్పి రాజ్యాంగాన్ని మార్చకుండానే ఇప్పుడు అగ్రకులాలకు ఒక రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ రిజర్వేషన్ ఇప్పుడు 10% రిజర్వేషన్ అమలు అవుతాం మొత్తం దేశంలో. ఇట్లా రాజ్యాంగం అసలు రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? కులపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా వెనుకబడతనము, వివక్ష ఎదుర్కొన్న వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలి. కానీ ఏమి
వివక్ష ఎదుర్కొని అగ్రకులాలకు ఇవాళ రిజర్వేషన్ తీసుకొచ్చింది బీజేపీ. ఇట్లా మొత్తం క్రమంగా ఉద్యోగులకు హక్కులు చేయకపోవడము, బ్యాక్లాగ్ పోస్టును భర్తీ చేయకపోవడము, ఇవన్నిటి సందర్భంలో రాజ్యాంగాన్ని మార్చి కుట్ర జరుగుతుంది. కాబట్టి దాని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి ఒక ఉద్యమాన్ని మేము పాదయాత్ర కూడా చేశాం. సిద్దిపేట జిల్లాలో రాయపూల్ మండలం బేగంపేట గ్రామం నుంచి తిరిగి మేము రాయపూర్ మండల కేంద్రం దాకా దాదాపు 155 కిలోమీటర్లు 75 గ్రామాలు తిరుగుతూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నాం. కేవలం జిల్లాల్లో కాకుండా మొత్తం అన్ని జిల్లాలు డిబిఏ పనిచేస్తున్నాం. అది వరంగల్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, హైదరాబాద్ లాంటి ప్రాంతం కావచ్చు, రంగారెడ్డి, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో రాజ్యాంగ రక్షణకు నిత్యం కార్యక్రమం పెడుతున్నాం. పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం. పోటీ పరీక్షలు పెడుతున్నాం రాజ్యాంగం మీద. రాజ్యాంగంపై అవగాహన ఎట్లుందో విద్యార్థులకు పోటీ పరీక్ష పెట్టి వాళ్ళకు బహుమతులు ఇస్తా ఉన్నాం. రెండోది రాజ్యాంగాన్ని అల్టిమేట్ గా ప్రతి ఇంట్లో రాజ్యాంగం ఉండాలి, రాజ్యాంగమే మన రక్ష అనే ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఎవరైతే రాజ్యాంగం వ్యతిరేక శక్తులు ఈ దేశంలో పరిపాలన కోసం మరి పరిపాలన కూడా వ్యతిరేకంగా పోయినసారి ఎన్నికల్లో కూడా మేము చాలా పెద్ద ఎత్తున బీజేపీ ఓడించాలి, మనవాదాన్ని ఓడించాలని చెప్పి మేము పనిచేయడం జరిగింది. అట్లా రాజ్యాంగ రక్షణ ఇవాళ ప్రతి ఒక్కరి కర్తవ్యం. రాజ్యాంగం లేకపోతే దళితులు చదువుకునేవారు కాదు, ఉద్యోగాలు చేయగలరు. ఇట్లా ఇవాళ ఆ మాత్రం ఆత్మగౌరవంతో బతుకున్నట్టే రాజ్యాంగం వల్లనే. అదే రాజ్యాంగం లేకపోతే తిరిగి మళ్ళా వెట్టి కార్మికులుగా బానిసలుగా ఉండాల్సిన అబద్ధతతో జీవించాల్సిన పరిస్థితికి నెట్టబడతాం. కాబట్టి ప్రజలు నిత్యం చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగం కూడా పెద్ద ప్రచారం, రాజ్యాంగ హక్కుల అమలు కోసం పనిచేయడం అనేది ఒక పనిగా పెట్టుకోవడం జరిగింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీకి సీట్లు తక్కువ వచ్చినాయని, పార్లమెంట్ లో సీట్లు తక్కువ వచ్చినాయని, కొంచెం వెనుకడిగేసిందని అనుకుంటా ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఆ ప్రభుత్వం వెనుకడికి వేసిందంటారా? తప్పకుండా వెనుకడు ఖచ్చితంగా వేసింది. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి అనంత్ హెగ్డే ఏమన్నాడు, మేము ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కల్పిస్తే మాకు అధికారం ఇస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక్కడే చాలా మంది ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ప్రజలు స్వీకరించారు. ఎందుకంటే అయోధ్య ఫేమస్ కదా, అయోధ్య బీజేపీ గుడి కట్టింది. అక్కడ గుడి కట్టిన చోటనే బీజేపీ ఓడిపోయింది. అక్కడ ఎంపీఏ బీజేపీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అట్లా మొత్తం దేశవ్యాప్తంగా తన ముక్కుతాడంటాం కదా ఊర్లే, అది బలిసినది తినకపోతే ఏం చేస్తాం, ముగుదాడేస్తాం. అట్లా ఈ దేశ ఓటర్లు, దేశ ప్రజలు బీజేపీ ముగుదాడేసి ఆపేశారు. అట్లా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం జరిగింది. రెండవది ప్రతిపక్షంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ, అది ఎన్డీఏ అది యూపీఏ కూటమి మొత్తము, రాహుల్ గాంధీ లాంటి వాడు రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగాడు. అంటే ప్రజా ఉద్యమాల ఫలితమే ఒక పొలిటికల్ పార్టీ రాజ్యాంగం కోసము మాట్లాడవలసిన అనివార్య పరిస్థితి వచ్చింది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆ ప్రతిపక్ష పార్టీ మాట్లాడే పరిస్థితికి ప్రజా ఉద్యమాలు నెట్టడం జరిగింది. అట్లా రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఆ ప్రమాదాల నుంచి కొంచెం బయటపడ్డాం. ఇప్పుడు ప్రమాదం లేదంటారా? ఖచ్చితంగా ప్రమాదం ఉంది. బీజేపీ ఉన్న రోజు ప్రమాదం ఉంటుంది దేశంలో, ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఉన్న రోజు ప్రమాదం ఉంటుంది. ఈ దేశ ప్రజలు ఎప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. శివుడికి ఒకటి కళ్ళు అంటారు కదా, కానీ మొత్తం ఈ దేశంలో ఉన్న మూలవాసులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజనులందరికీ వెయ్యన్ని కళ్ళు పెట్టుకొని బీజేపీని ఎప్పుడు వాళ్ళు వ్యతిరేక చర్చిస్తే అప్పుడు దాన్ని ప్రతిఘటించాలి, ఖండించాలి. అట్ట మన భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని, భారత లౌకికవాదాన్ని మనం రక్షించుకుంటేనే మనము బతుకుంటది. లేకపోతే మనం తిరిగి మళ్ళీ వెనకటి రోజులు అంటే అంటరాంతనంకు, అత్యాచారాలకు బలయ్యే పరిస్థితికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? చివరగా చాలా విషయాలు మాట్లాడినాను అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు మాట్లాడలేదనుకుంటున్నాను. నాకు కూడా తెలియదు దీని గురించి. ఇంకా ఈ సమయంలో మీ మొత్తం 51 సంవత్సరాల జీవితంలో అత్యంత బాగా సంతోషపడ్డ ఒక సంఘటన చెప్తాను. బాగా సంతోషపడ్డ సంఘటనలు పెద్దగా ఏం లేవు, కానీ సంతోషపడ్డది ఎస్ఎస్ సప్లై చేయడం వచ్చినప్పుడు బాగా హ్యాపీ అనిపించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టినప్పుడు అంబేద్కర్ గారి ఆర్టికల్ 3 ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటిస్తామని ప్రకటిస్తున్నప్పుడు ఈ రెండు విషయాల్లో చాలా హ్యాపీ, సంతోషంగా అనిపించింది. సేమ్ టైంలో చాలా విచారకరం లేదా చాలా బాగా అనిపించిన సంఘటన ఏదైనా? ఎక్కడైనా ఒక అత్యాచారం విషయం అయితే వెంటనే బాగా కోపం వచ్చేస్తుంటది. ఎవరైనా పొలిటికల్ పార్టీ రాజ్యాంగం వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడినప్పుడు కోపం వస్తుంటది. ఇటీవల కాలంలో డాక్టర్ లావణ్య ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అంటే ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ అమ్మాయి, బతకాల్సిన అమ్మాయి తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్న కులం కారణం. అప్పుడు చాలా బాధ అనిపించింది. యాక్చువల్ గా అంత దుర్మార్గం ఎందుకు ఈ సమాజం నెట్టబడుతుంది? ప్రేమించేటప్పుడు ఎలాంటి కులమడం రాంది, పెళ్లి చేసుకున్న కులమడం వస్తున్నప్పుడు సందర్భంలో కొంత బాధ అనిపిస్తుంది. కానీ ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో రాటు దినంగా ఎంతో కొంత బాధను తిరిగి మింగుకొని
దీని వెంటనే కార్యక్రమం చేసుకోవడము, ఆ కుటుంబాలను పరామర్శించడము, ఆ కుటుంబాలకు జస్టిస్ కొని చేయడము, ఆ నేరానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ జైలుకు పాలు చేసేంత వరకు పోరాటం చేయడానికి మా నాట్ ఓన్లీ శంకర్ కు పెద్ద సమూహం ఉంది, DBF ఉంది. DBF తో అనేక ప్రజా సంఘాలు, అనేక రాజ్యాంగాన్ని ఆలోచించే సంఘాలతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ యొక్క DBF దళిత బహుజన ఫ్రంట్ జిల్లాల బాధ్యులకి ఇచ్చేటువంటి మార్గదర్శకాలు ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళకి? మనము దైనందిన విషయాలు ఏది వస్తే వెంటనే చర్చించుకుంటాము. వెంటనే ఒక కార్యాచరణ దిగి జరిగినాయి అనుకో వెంటనే వాళ్ళు అప్రూవల్ చేశారు. ధర్నా ఇప్పుడు సపోజ్ ఉపాధి చట్టం తీసుకొస్తుందంటే చట్టాన్ని ఆ జీరాం చట్టం చేయాలని చెప్పి సిద్ధం చేస్తాం. మా ఊరు కూడా అదే స్థాయిలో పనిచేస్తాం. మొత్తం ఎంటైర్ DBF ఒక కుటుంబంలాగా పనిచేస్తాం. చాలా తిట్టుకుంటాం, ఏడుస్తాం, కొడతాం, తిట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, కానీ అల్టిమేట్ గా ఒక కాజ్ కోసం పనిచేస్తుంది కాబట్టి, కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం, కమ్యూనిటీ సంక్షేమం కోసం, కమ్యూనిటీ ప్రొటెక్షన్ కోసం పనిచేస్తున్నాం కాబట్టి చాలా వెంటనే రంగంలోకి దిగుతాం. మేము ఇవాళ సగౌరవం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక ఇండిపెండెంట్ దళితోద్యమం ఉందంటే అది ఒక DBF తప్ప ఇంకొక ఏ దళితోద్యమం లేదని చెప్పి మేము కూడా బలంగా చెప్తాం, నమ్ముతాం. అట్లా మాకు చాలా మంది, అనేక మంది ఈ ప్రయాణంలో దళిత ఉద్యోగులు, మేధావులు, IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్లు చాలా మంది మాకు సంఘీభావంగా ఉంటారు. మాకు బస్ కిరాలు ఇస్తారు, తిరిగి పెడతారు, బట్టలు కూడా ఇస్తారు. మేము మీకు ఎక్కడైనా ఉందో లేదో కానీ మేము ప్రతి సంవత్సరం వాళ్ళకి నచ్చిన పండుగ లేదు, April 14th, దసరాకో, సంక్రాంతికో, క్రిస్మస్ కో మాకు బట్టలు కూడా కొనిస్తారు. మాకు మా పట్ల కొద్దిగా సానుకూలంగా ఉన్నవాళ్ళు. అట్లా మేము చాలా మంది మాతో ప్రేమతోటి, స్నేహంగా ఉంటారు. ఇట్లా అంటే DBF అనేది ఒక మానవత వాదాన్ని సృష్టించే ఉద్యమం కాబట్టి మేము మానవత్వాన్ని నమ్ముతాం, మానవత్వాన్ని ప్రచారం చేస్తాం, మానవత్వం ఉండాలని చెప్తాం. ఆటోమేటిక్ గా ఈ జాతులు విముక్తి జరగాలి అనేది కోరుకుంటాం. చివరిగా మొత్తం మీరు సంస్థకి జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్నారు, వివిధ ప్రజా సంఘాలతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సమయంలో మీరు ఈ సమాజానికి, మీరు నాయకత్వం వహిస్తున్నటువంటి సమాజానికి ఏదైతే అనగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు, వీళ్ళకి వాళ్ళ చైతన్యం కోసము అంబేద్కర్ మీరు ఏం చెప్పాల్సుకుంటారు? ప్రజా సంఘాలకు, దళిత సమాజానికి ఏంటంటే మనం చైతన్యంతో ఉండాలి, ఆత్మగౌరవ ప్రదేశంలో ఆత్మగౌరవంతో ఉండాలి. ఇక్కడ మన ఆత్మగౌరవాన్ని మనం దిగుగొట్టుకోకూడదు, రాజీ పడకూడదు. రాజకీయ పార్టీల దగ్గర, ముఖ్యంగా రాజకీయ పార్టీతో స్నేహం చేయొచ్చు, కానీ రాజీ పడకూడదు. అనేక ఉద్యమాలు ఇప్పుడు నరేగా కోసం పనిచేస్తున్నాం, కాంగ్రెస్ పనిచేస్తున్నాం, TRS లాంటి తెలంగాణ రాష్ట్రం TRS తో పనిచేస్తున్నాం. ముఖ్యంగా BJP లాంటి తోటి ఎప్పుడు మనం పనిచేయాలని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకోవడం జరిగింది. ఒకటి అవకాశం వచ్చినప్పుడల్లా, అంతకుముందు ఏమైనా చెప్పినట్టు అవకాశం వచ్చినప్పుడల్లా ఎవరైనా నేను రాజకీయాల్లోకి నీకు పోతా అంటే చేస్తాం. DBF లో అనేక సర్పంచ్, అనేక మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే DBF ఒకప్పుడు DBF లో పనిచేశాడు. ఎమ్మెల్యే డొక్క మాణిక ప్రసాద్ అని మాజీ మంత్రి DBF లో పనిచేశాడు. రాజకీయ అధికారంలో కూడా ఒక భాగస్వామ్యాన్ని DBF పెంపొందించింది. అట్లా సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు పనిచేస్తున్నాయి. ప్రధానంగా రాజకీయ పెట్టుకోకపోవచ్చు, కానీ అటువంటి పార్టీలో భాగస్వామి సీట్లను సాధించి ఎన్నికల రంగంలో కూడా ఉండాలని చెప్తాం. పోయినసారి ఎన్నికల్లో TRS BJP ఓడించమని చెప్పి తిరిగాం. అట్లా ప్రజాస్వామ్య శక్తులు కలిసి పనిచేస్తాం. దైనందిన పరిస్థితి మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మన కార్యాచరణను మనం మార్చుకోవాలి. మేము మూస పద్ధతులు గిట్టే ఉంటాం. మేము ఎమ్మెల్యేగా రాజకీయ అధికారం అంటే దళితులు ఎవరు రాజకీయానికి పోయేవాడు, ఎవడు పోటీ చేస్తే 10,000-20,000 ఓట్లు రావు, కానీ మేము రాజకీయ అధికారం చేస్తామంటాడు. అంటే ఇప్పుడున్న సందర్భంలో ఏ ఒక్కరు కూడా స్వతంత్ర రాజకీయ పార్టీ పెట్టి దళిత సమాజం రాజకీయ అధికారంలోకి రావడానికి పరిస్థితి లేదు. అది కాళేశ్వరం కాలం ముగిసింది, మరో కాళేశ్వరం వస్తే తప్ప ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక పెను విప్లవం రావాలి. అది అటువంటి నాయకుడు రావాలి. అటువంటి నాయకులు మన దగ్గర ఇప్పుడు కరిమేర సూర్యులు కూడా కనిపించట్లేదు. కానీ అటువంటి నాయకత్వాన్ని వస్తే బలపరిచేస్తాం, చేస్తాం, వాళ్ళతో కలిసి పనిచేస్తాం. కేవలం DBF అంటే కేవలం సామాజిక సంఘమే కాదు, ఇది రాజకీయాలు ఆలోచిస్తుంది, రాజకీయ మార్పును కోరుతుంది. కాబట్టి అట్లా అటువైపు కూడా మేము పనిచేస్తాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు దళిత బహుజన ఫ్రంట్ లో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది వార్డు మెంబర్లు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు, అందులో పనిచేస్తున్నటువంటి కొన్ని రిలేషన్ వాళ్ళు ఎమ్మెల్యే కూడా అయినారు, మాజీ మంత్రిగా కూడా ఉంటున్నారు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో DBF కి తెలంగాణలో నాయకత్వం వహిస్తున్న శంకర్ అన్న
ఏదైనా అవకాశం వస్తే చట్టసభల్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తాడా, వెనకడిగేస్తాడా? అయితే అనుమానమే లేదు. అవకాశం వస్తే దుంకుడే, ఎమ్మెల్యే అవుడే, ఎంపీ అవుడే. అట్లా ఒక బీజేపీ లాంటి పార్టీ తప్ప, మధుతమ్మ పార్టీ తప్ప, ముఖ్యంగా మేము ఇప్పటికే డిపిఎఫ్ లో పనిచేస్తూనే బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర సభ్యుగా పనిచేస్తాము, బహుజన్ ముక్తి బిఎంపీ పార్టీతో పోజుకుంటాము. ఇప్పటి వరకు చరిత్రలో ఫస్ట్ టైం కాంగ్రెస్ కి మొన్న ఓటేసినాం కానీ తప్ప అంతకంటే ముందు ఎప్పటికీ బీఎస్పీకి ఓటేసారు. మన ఓటే భావజాల వైపు ఓటు. అవకాశం వస్తే ఖచ్చితంగా రంగంలో దిగుతాం. కాకపోతే రంగంలో దిగడానికి ముందు సరంజామా లేదు, మన డబ్బులు ఇవాళ రాజకీయం అంటే డబ్బులు అయిపోయినాయి. అటువంటి వెనకబాటు ఉన్నాం. కానీ అటువంటి గవర్నమెంట్ సీట్ ఇస్తా అంటే వాడే ప్రజలు ఇచ్చి గెలిపారు. అది వాడి డ్యూటీ. ఎందుకంటే మన అవసరం వాడికి తప్ప వాడి అవసరం మనకు లేదు. ఖచ్చితంగా అటువంటి నెట్టబడతాం. అండ్ నెట్టవే పడేస్తూ రాజకీయ పార్టీలు అడుగు చేస్తాం. ఎప్పుడో ఒకసారి ఏముండకో, రాజేంద్రకు, సంజీవ్కు, శంకర్ చట్టసభలో ఖచ్చితంగా పోతారు, పోయే అవకాశం ఉంటుంది. అటువైపే ఆలోచిస్తాం. చెప్పిన ఏమోడ గారు ఆయన వార్డు మెంబర్, నేను వాళ్ళ భార్య వార్డు మెంబర్. సంజీవ్ సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయాడు మా సంఘంలో. శంకర్ అన్న సర్పంచ్ గా పనిచేశాడు. ఇట్లా చాలా మంది కూడా డిపిఎఫ్ యాక్టివ్ కార్యకర్తలే రాజకీయ రంగంలో ఉన్నాడు. మేము ఆ పార్టీలో మా కార్యకర్తలు పార్టీలో ఆ రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్నప్పుడు కూడా ఆ రాజకీయ పార్టీ ఎక్కడ దళిత వ్యతిరేక విధానాలు అమలుస్తే దానికి వ్యతిరేకంగా కూడా కొట్టాడతాం మిమ్మల్ని. కంగ్రాచులేషన్స్ శంకర్ అన్న, మీరు అనుకున్నది ఈ వైపు. ఎందుకంటే విద్యార్థి ఉద్యమంలో లెఫ్ట్ ఉన్నారు, అంబేద్కర్ ఉద్యమంలో ముందుకు వెళ్ళిపోతున్నారు, భవిష్యత్ రాజకీయ ఉద్యమంలో కూడా రాజకీయాల్లో కూడా మీరు అనుకున్నట్టుగా ఎమ్మెల్యేను ఎంపీ చట్టసభలకు రావాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ఈ ట్రైన్ లో జర్నీలో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్ జేపీ శివరి గారు. మీరు కూడా ఈ ప్రయాణంలో కొనసాగుతున్నారు. మీరు మా ఇంట మీ ఉంటామని చెప్పి బలంగా థ్యాంక్ యూ.